మనిషి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 నమస్తే, వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. నేను హాసిని. ప్రస్తుతం మనమున్నాం కొలనుకొండలో ఉన్న శ్రీ కామాక్షి అమ్మవారి పీఠంలో. ఈరోజు చాలా విశేషమైన రోజు. సో ఇక్కడ సూర్యనారాయణ గురూజీ చేతుల మీదుగా అమ్మవారికి అలాగే శివుడికి 15,000 అభిషేకాలు అయితే జరుగుతున్నాయి. సో అభిషేకానికి గల విశిష్టత ఏమిటి, ఈ రోజుకి గల విశిష్టత ఏమిటో గురువు గారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. శ్రీ విజయేంద్ర స్వామి వారు ఆదేశించారు, అనుగ్రహించారు. అందువల్ల ఈరోజు తెల్లవారుజాము నుంచి ప్రాతకాలం నుంచి కూడా 15,000 అభిషేకాలకు సంకల్పం చేసి కొనసాగిస్తూ ఉన్నాము. ఇది లోక కళ్యాణ గురించి జరపడం జరుగుతోంది. ఇప్పుడు ఇది కామాక్షి అమ్మవారి టెంపుల్ కదా, ఈరోజు శివుడికి అయితే ప్రత్యేకమైన రోజు అన్నాం. శివుడికి 15,000 అభిషేకాలు చేసాం. కానీ అమ్మవారి గుడిలో అయ్యవారికి అభిషేకాలు ఏంటి? యాక్చువల్గా శివాలయం అంటే శివుడు అంటే శివాలయంలో చేస్తాం కదా సార్ అభిషేకాలు అనేవి. 15,000 అభిషేకాలు ఈరోజు అనుకున్నాము. టోటల్గా 1,18,000 చేయవలసినటువంటి సమయం మనకి ఇచ్చినటువంటి సంఖ్య. 1,18,000లో ఇదివరలో హైదరాబాద్లో కానీ తిరుపతిలో కానీ ఇంతవరకు 15,000 చేయడం జరిగింది. 1,18,000లో 15,000 అయిపోతే ఒక 15,000 ఈరోజు చేయడానికి సంకల్పించాము. సాయంత్రం వరకు కూడా 15,000 అభిషేకాలు పూర్తి చేయడం జరుగుతుంది. కామాక్షి అమ్మవారి యొక్క పంచలోహ విగ్రహానికి మనం అమ్మవారికి జరుపుకుంటున్నాము. అమ్మవారికి కృపా కటాక్షాలు ఉన్నట్టుంటే లోకమంతా కూడా సుభిక్షంగా ఉంటుందనే ఉద్దేశంతో ఇది చేయడం జరుగుతోంది. ఈ పంచలోహ విగ్రహం కుంభకోణ నుంచి తీసుకురావడం జరిగింది. అమ్మవారి యొక్క కామాక్షి అమ్మవారి యొక్క విగ్రహం ఇది కుంభకోణ నుంచి తయారు చేయించి తీసుకొచ్చాం. ఇప్పుడు ఈ గుడి పెట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? ఇక్కడ ఇది గుడి కాదు, యాక్చువల్గా ఇది కంచుకామకోటి పీఠాధిపతి వారి యొక్క ఈ కొలనుకొండ శాఖ, విజయవాడ శాఖది. ఇవి నూతనంగా ప్రారంభించారు. మొట్టమొదటి పూజ అనేది గురుదత్త మఠం హైదరాబాదు, అంటే మేము స్థాపించి నిర్వహించేటువంటి గురుదత్త మఠం తరఫున ఇక్కడ చేయడం జరుగుతోంది. ఇక్కడ విశిష్టత ఏమిటంటే కంచుకామకోటి పీఠాధిపతి వారి యొక్క విజయవాడ శాఖ ఇది. వారు ఆదేశించారు కాబట్టి వారి ఆదేశానుసారంగా ఇక్కడే చేయండి, ఈరోజే చేయండి, ఇంత సంఖ్య చేయండి అని జగద్గురువులు చెప్పారు కాబట్టి చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ అభిషేకాలు అనేవి సంవత్సరానికి ఒక్కసారి చేస్తారా లేకపోతే ఎలా? నిర్దిష్టమైన సమయం అనేది లేదు. అమ్మవారు ఎప్పుడు చేయించదలుచుకుంటే అప్పుడు జరుగుతూ ఉంటాయి. మనం అనుకోవడం చేయటం అనేది లేదు. సంకల్పం ఆవిడదే, చేయించుకోవడం ఆవిడదే. నేను ఒక కూలివాడిని అంతే. అభిషేకాలు అనేవి ఒక విశిష్టమైన రోజే చేయాలని ఉండిద్దా లేకపోతే నార్మల్ డేస్లో కూడా చేయొచ్చా? ఇప్పుడు మామూలుగా మనం ఒడియాలు పెట్టుకుంటాం. ఒడియాలు ఎప్పుడు పెడతాం? మబ్బులో ఉన్నప్పుడు, చలిగా ఉన్నప్పుడు ఒడియాలు పెడతాం, ఎండగా ఉన్నప్పుడు పెడతాం. తొందరగా ఒడియాలు ఆరుతాయి. అదే మాదిరిగా చేసేటటువంటి కార్యక్రమం, పూజా కార్యక్రమం ఏదో మంచి రోజును కనుక చేసేటంటే దానికి ఫలితం అధికంగా ఉంటుంది. కాబట్టి మనం తలంపు ఎప్పుడు వస్తే అప్పుడు ఆ ఉన్న రోజుల్లో ఏది మంచి రోజు, నక్షత్రం, తిథి, వారం చూసుకుని మాసం దాని ప్రకారం చేయడం జరుగుతుంది. ఈ శివలింగం అనేది ఇక్కడే ఉండిద్దా సార్? మీతో పాటు ఈ శివలింగాన్ని కూడా తీసుకెళ్తారు? ఇది చరలింగం, శివలింగం అనేది. ఈ శివలింగానికి ఇప్పటివరకు కూడా 1,26,000 అభిషేకాలు చేయడం జరిగింది. ఒకే వ్యక్తి ఒకే శివలింగానికి 1,26,000 అభిషేకం చేయడం జరిగింది. అందులో స్వయంగా 1,06,000 నా చేత చేయించుకున్నాడు శివయ్య. ఇది చరలింగం. ప్రతిష్ఠ అయ్యేంత వరకు కూడా ఇది ఆయన ఎక్కడ తిరుగుతారో, ఆయన అనుగ్రహం ఎలా ఉంటుందో అలా తీసుకెడుతూ ఉంటాం. కాళహస్తిలో చేసాము, తిరుపతిలో చేసాము, హైదరాబాద్లో చేసాము, ఇప్పుడు ఇక్కడ విజయవాడలో చేస్తున్నాం. ఇప్పుడు ఈ అభిషేకాల వల్ల ఏమేమి ఉపయోగాలు ఉంటాయి సార్? అభిషేకం అంటే ఈశ్వరం సర్వభూతానం. ఈశ్వరుడు అనేవాళ్ళు అన్ని ఇందుగడ అన్ని చోట్ల ఉన్నారు కాబట్టి ఆయన ఒక అనుగ్రహం ఉంటే మనం ఏదైనా సాధించగలం. మనస్ఫూర్తిగా చేస్తూ ఉంటుందే పూజ. మనస్ఫూర్తిగా మనం చేస్తే ఈ ఉపయోగం, మన కామ్యం అంటే మనం ఏం కోరుకున్నామో అది నెరవేరడానికి ఈ పూజా విధానం అనేది తప్పకుండా కూడా సహాయపడుతుంది. అది కాకుండా మనకు కావాల్సినటువంటి కోరికలు నెరవేర్చుకోవాలంటే శివుడికి అభిషేకం, అమ్మవారికి అభిషేకం
చేసుకుంటే కనుక తొందరగా మన మనోభిష్టాలు నెరవేరేందుకు అవకాశం ఉంటుంది. గురుగారు ఎక్కడ చూసినా అభిషేకాలు అనేవి ముందు నుంచి చేస్తారు కదా, ఇక్కడ మీరు స్వామివారి వెనక నుంచి అభిషేకాలు చేస్తున్నారు. ఇది ఇక్కడ వెనక నుంచి ముందు నుంచి అని కాదు, ఒక్కోసారి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం అంటే, లేదా అతిరుద్రాభిషేకం అన్నా, మహారుద్రాభిషేకం అన్నా, శతరుద్రం కూడా శివుడికి చుట్టూతో కూర్చొని చేయొచ్చు. ఒక విధంగా ఇక్కడే కూర్చొని చేయాలి అలానేమి నియమ నిబంధనలు నాకు తెలిసినందుకు లేవు. చుట్టూతో కూర్చొని కూడా చేయొచ్చు. ఋత్వికులు ఎక్కువ మంది ఉంటే చుట్టూతో కూర్చొని కూడా చేస్తూ ఉంటారు. అంత గురించి వేరే కారణం అంటూ ఏం లేదు. గురుగారు ఈ పారాయణం ఏంటి? ఇది లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం, హనుమాన్ చాలీసా, ఈ పారాయణలు, తర్వాత ఈ పారాయణలు ఆంజనేయ స్వామి ఆరాధనలు. ఎందుకంటే ఇది మా మఠంలో హైదరాబాదులో కుక్కడపల్లి శాతవాన్ నగర్లో మాది గురుదత్త మఠం అనేది నిర్వహిస్తున్నాము. ఆ మఠంలో ప్రతి మంగళవారం శుక్రవారం కూడా లలితా పారాయణ, దేవి కట్కమాల పారాయణ, హనుమాన్ చాలీసా, విష్ణు సహస్రనామం ఇత్యాది పారాయణ జరుగుతూ ఉంటాయి. ఆ బృందం వారే ఇక్కడ గురువు గారు ఇంత చక్కగా ఇన్ని 15,000 అభిషేకాలు చేస్తున్నారు. వాళ్ళంతటా వాళ్ళే ఖర్చులు పెట్టుకుని ఇంత దూరం వ్యయ ప్రయాసాలతో తరలి వచ్చారు. వారు ఇక్కడ పారాయణ నిర్వహిస్తే ఈ సమయంలో మంచిది ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఇందులో 90 ఏళ్ళ ఆవిడ కూడా నేను వస్తానని చెప్పి వచ్చారు. ఆవిడ కూడా ఇంటర్వ్యూ చేయండి కావాలంటే. మీకు ఎలా 90 ఇయర్స్ ఓల్డ్ లేడీ ఉన్నారు ఇక్కడ. 90 సంవత్సరాల ఒక ముసలావిడ, ఆవిడ అనారోగ్యంతో ఉండి కూడా ఇక్కడికి వచ్చారంటే ఈ పూజా విధానం వల్ల కానీ మనం చేసేటటువంటి ఈ నిర్వహణ ఎంత బాగుంటుందో అనేది, ఎంత నమ్మకం ఉందో అనేది ఆవిడని అడిగి తెలుసుకోవాలి. ఆత్మవిశ్వాసం పూజల మీద కానీ దేవుడి మీద కానీ అదే నడిపిస్తోంది. 90 ఇయర్స్ ఓల్డ్ లేడీ ట్రావెల్డ్ 6 hours in the early morning to reach Hyderabad from Vijayawada to witness this puja and have the blessings of the goddess. ఇప్పుడు ఈ పూజ మెయింటెనెన్స్ కానీ ఇది దగ్గరుండి చూసుకునేది మీరే చూసుకుంటారా గురుగారు? ఎవరైనా ఉంటారా స్పాన్సర్స్? దీనికి ఎవరో పెట్టి ఏదో పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఇచ్చి చేయిస్తున్నారు లేదు, ఏమీ లేకుండా మొదలు పెడతాము. భగవంతుడి దయ వల్ల ఏదో జరిగిపోతూ ఉంటుంది. అంతేగాని ప్రత్యేకంగా ఈ పూజ మొత్తానికి ఇంత ఖర్చు అవుతుంది, ఇంత ఇస్తున్నాం అని చెప్పి ఎవరు ముందుకు రారు. మనకి ఇంతవరకు అటువంటి అనుభవం కూడా లేదు. తృణమోపణము ఉడతా భక్తి అనేది ఎలా ఉందో అలా జరుగుతూ ఉంటుంది. అంతేగాని మాకు ట్రస్ట్ కానీ సొసైటీ కానీ ఏమీ లేవు. ఒక వ్యక్తి నడిపిస్తున్నారు. సహాయం చేసేటువంటి వారు మా పరివారం ఉన్నారు, మిత్రులు. వాళ్ళందరూ కూడా ఈ పూజ నిర్వహించడానికి కావాల్సినటువంటి వసతులు ఏర్పాటు చేయటం, వాళ్ళతో మాట్లాడటం చేయడం కొంచెం సహాయంగా ఉంటారు. ప్రయుక్తంగా ఆ యొక్క పరమేశ్వరుడికి అమ్మవారికి కలిపి అభిషేకాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మరి కామాక్షి అమ్మవారికి 15,000 సార్లు చక్కగా మరి ఈ యొక్క శ్రీ సూక్తముతో, దుర్గా సూక్తముతో ఈ యొక్క సుమారుగా 150 మంది ఆ యొక్క వేద విద్వాంసుల ద్వారా ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా అత్యంత వైభవపేతముగా మరి హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క పీఠ ఆ యొక్క అధిష్టాన దేవతలు చక్కగా అందరి యొక్క ఆశీస్సులు అందరికీ కూడా ఉండాలని చెప్పి భట్ల వినమర్తి సూర్యనారాయణ మూర్తి సిద్ధాంతి గారి ద్వారా ఈ యొక్క కర్తువు చాలా అత్యంత వైభవపేతముగా చక్కగా ఇక్కడ కంచి కామాక్షి యొక్క కంచికామకోటి పీఠంలో ఈ యొక్క కార్యక్రమం అత్యంత వైభవపేతంగా జరుగుతోందని చెప్పి ఈ యొక్క కార్యక్రమం గురించి అంతా కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు శివుడికి సంబంధించిన రోజు కదా, ఈ అభిషేకాలు కూడా శివుడికి సంబంధించినవి కదా, కానీ మనం శివాలయంలోనో శివుని టెంపుల్లోనో చేయకుండా ఇక్కడ కామాక్షి అమ్మవారి దగ్గరే ఎందుకు చేస్తాం? ఈ యొక్క కామాక్షి అమ్మవారి యొక్క ఆ మూర్తిని చక్కగా మరి కంచి నుంచి కూడా తీసుకువచ్చి మరి యొక్క పరమేశ్వరుడికి అమ్మవారికి కలిపి చేస్తూ ఉంటాం. అంటే మన శివాలయానికి వెళ్ళామనుకోండి, మనం శివుడికి మాత్రమే అభిషేకం చేస్తాం. అమ్మవారికి ప్రత్యేకించి కుంకుమార్చనలో జరుగుతాయి తప్ప అభిషేకాలన్నవి శివాలయంలో అక్కడ జరగవు. ఇది శ్రీశైలం నుంచి కూడా తీసుకువచ్చి శివలింగం అంతా కూడా అమ్మవారి యొక్క విగ్రహాన్ని కంచి నుంచి తీసుకువచ్చి ఇంకా అనేక దేవతామూర్తులు లక్ష్మీ గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అలాగే ఆంజనేయ స్వామి, ఇటువంటి దేవతామూర్తులందరినీ కూడా చక్కగా ఇక్కడికి తీసుకువచ్చి హైదరాబాదులో మరి కోకట్పల్లిలో ఈ యొక్క ఉన్నటువంటి గురుదత్త మఠం దగ్గర నుంచి ఈ యొక్క విగ్రహాలని, మూర్తిని, స్వామివారిని తీసుకొచ్చి ప్రతి కార్యక్రమం కూడా మనం చూస్తూ ఉన్నాం. 12 జ్యోతిర్లింగాలు
అష్టాదశ శక్తిపీఠాలు విష్ణు క్షేత్రాలు అన్నింటిలో కూడా ఈ విధంగా చేస్తే మరి అందరికీ కూడా మరి సర్వప్రపంచ మానవాళి అంతా కూడా సుభిక్షంగా ఉండడం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని చక్కగా ఈ విధంగా చేస్తూ ఉన్నాం మనం. మీరు మామూలుగా గురువు గారా అంటే పూజారా? మేము మామూలుగా ఈ యొక్క గురువుగారి యొక్క కార్యక్రమాలు ఎక్కడ జరిగినప్పటికీ కూడా మేము కూడా ఉండి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా యజ్ఞాలు యాగాదులు ఇటువంటివన్నీ కూడా బ్రహ్మత్వంగా ఉండి చేస్తూ ఉంటాం కార్యక్రమాలన్నీ కూడా. మీరు ఇక్కడే పూజలు చేయడానికి గల కారణం ఏంటి? ఇదంతా కూడా ఇంద్రకీలాద్రి అన్నారు. అంటే మరి అమ్మవారు వెలసినటువంటి క్షేత్రం. మరి ఒక్కొక్కసారి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క చోట్లో అమ్మవారే నిర్ణయిస్తూ ఉంటారు. జగద్గురువులు ఆదిశంకరాచార్యుల పరంపరగా వచ్చినటువంటి మన శంకర విజయేంద్ర సరస్వతి వారి యొక్క ఆశీస్సులతో ఆయన చెప్పారు ఈ విధంగా ఈ క్షేత్రంలో చేయండి అని చెప్పి. మరి సాక్షాత్తు అమ్మవారు చెప్పినట్లుగా భావన చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతోంది. ఇక్కడ ఇది ఈ ప్లేస్ ఉంది కదా, ఈ ప్లేస్కి ఏమైనా విశిష్టత ఉందా? ఇదంతా కూడా కంచి కామాక్షి, కంచిలో కామాక్షి అమ్మవారి యొక్క ఈ స్థల చరిత్ర అంతా కూడా ఈ యొక్క స్థలానికి ఉన్నది. ఎంచేత అంటే మనం చేసేటువంటి కార్యక్రమంలో ఈ యొక్క స్థల ప్రాముఖ్యం కనుక లేకపోతే ఇంతటి కర్తువు ఇక్కడ అంతా కూడా చేసేటువంటి అధికారం ఉండదు. అమ్మవారి అనుజ్ఞ అయింది కాబట్టే ఇక్కడ జరుగుతుంది. అంటే ఇక్కడ టెంపుల్ అమ్మవారు అలా ఏమైనా ఉంటాయా? ఇలా విశేషమైన రోజుల్లో అభిషేకాలు మాత్రమే ఉంటాయా? ఇక్కడ అనేక యజ్ఞాలు యాగాదులు కర్తువులు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఈ స్థలంలో. ఇక్కడ ఇది నూతనంగా నిర్మాణం అంతా కూడా అయ్యి చక్కగా మరి చివరి దశకు వచ్చింది నిర్మాణం అంతా కూడా. ఇక్కడ సరిగ్గా స్వామివారు స్వయంగా వచ్చి ఇదంతా కూడా చేశారు తప్ప ఇప్పటిదాకా ఇక్కడ వేరే కర్తువులు పూజలు అవి జరగలేదు. ఇక్కడ ప్రత్యేకంగా ఆధ్యాత్మికమైనటువంటి పూజా కార్యక్రమాలు యజ్ఞాలు యాగాదులు మాత్రమే ఇక్కడ జరుగుతూ ఉంటాయి. మరి హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ గురువుగారు భట్ల వెనుమర్తి సూర్యనారాయణమూర్తి సిద్ధాంతి గారి యొక్క పర్యవేక్షణలో సాక్షాత్తు ఆయనే కూర్చుని పరమేశ్వరుడికి ఎన్నెన్నో లక్షల అభిషేకాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి అభిషేక కార్యక్రమాన్ని ఎవరైతే చూస్తూ ఉంటారో మరి ఈ యొక్క నెంబర్ 1 న్యూస్ అని చెప్పి చక్కగా వచ్చి ఇక్కడ అంతా కూడా ఈ యొక్క జరిగేటువంటి కార్యక్రమాన్ని స్వయంగా వీక్షించలేకపోయిన వారికి ఈ యొక్క టీవీ ద్వారా మరి ఛానల్ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి కార్యక్రమాన్ని చక్కగా అందరూ కూడా చూసి పరమేశ్వరుడు యొక్క అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని అందరూ కూడా పాత్రవుతారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. శంకర భగవానికి జై. నమస్తే గురుగారు. నమస్తే. నా పేరు చైతన్య శర్మ అమ్మ. ఏం చేస్తుంటారు? నేను పురోహితం చేస్తుంటాను. అంటే మీరు ఏదైనా టెంపుల్లో పూజారిగా చేస్తారా లేదా గురువుగారి దగ్గర ఉంటారా? నేను గురువుగారి దగ్గర గురుదత్త మఠంలోనే గురువుగారి దగ్గర ఉంటాను. రోజు శివుడికి అర్చన, చండీ హోమాలు, తర్వాత రుద్ర హోమాలు అలాంటివి చేస్తూ ఉంటానమ్మా. ఈరోజు మార్గశిర మాసం ఆరుద్ర నక్షత్రం అనమాట. ఈరోజు అభిషేకం చేయటం వల్ల శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈరోజు అభిషేకం చేయటం వల్ల మనకి పూర్వజన్మలో ఉన్న పాపాలు కూడా తొలగిపోయి మనకి సకల అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి. ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం లభిస్తుంది. ఈ పూజలు ఈ రోజే చేస్తామా? అంటే సంవత్సరానికి ఒకసారి వస్తాయా, 6 నెలలకు ఒకసారి వస్తాయి, లేదా మనం ఏదైనా మంచి రోజు చూసి పెట్టుకుంటాం? అభిషేకాలు అనేది నిత్యం శివుడికి చేస్తూనే ఉంటాము. కానీ కొన్ని విశేష పర్వదినాలని ఉంటాయి. అది మాస శివరాత్రి మార్గశిర మాసంలో వచ్చేటువంటి ఆరుద్ర నక్షత్రంతో కూడినటువంటి రోజు శివుడికి అభిషేకం చేయటం అనేది చాలా చాలా ప్రాముఖ్యతను సంతరించుకొని ఉంటుందన్నమాట. ఈ యొక్క అభిషేకం వల్ల శివుడు ఎంతో సంతోషించి మనకి తీరని కోరికలు తీరుస్తాడనమాట. అట్లాగే సంతానం లేని వాళ్ళకి సంతానం కలగటం, తర్వాత పేదరికంలో ఉన్న వాళ్ళు పేదరికం కూడా పోగొట్టుకొని ధనవంతులుగా అష్టైశ్వర్యవంతులుగా మారుతారనమాట. ఈ దినం ఎంతో విశిష్టమైనదనమాట. ఆరుద్ర నక్షత్రం అంటే శివుడి యొక్క జన్మ నక్షత్రం. ఆ జన్మ నక్షత్రంలో మార్గశిర మాసంలో వచ్చేటువంటి ఆరుద్ర నక్షత్రంలో ప్రాతకాలంలో శివుడికి బిల్వదళాలతోటి పంచామృతాలతోటి విశేషంగా హరిద్ర కుంకుమ ద్రవ్యాలతోటి ఎవరైతే అభిషేకం చేస్తారో వారికి విశేషమైనటువంటి పుణ్యం లభిస్తుంది అన్నమాట. అది మాటల్లో చెప్పలేనంత విశేషమైన పుణ్యం లభిస్తుంది. ఇప్పుడు ఈ స్థలం పెట్టి ఎన్ని సంవత్సరాలు? ఇది నూతనంగా నిర్మించబడిందన్నమాట. కంచి కామకోటి పీఠ పాలిత కళ్యాణ మండపం ఇది.
అయితే ఇది స్థాపించిన తర్వాత ప్రప్రథమంగా స్వామివారు విజయేంద్ర సరస్వతి స్వామివారు మా గురువుగారిని ఇక్కడ కంచి కామాక్షి అమ్మవారికి 15,000 అభిషేకాలు చేయమని ఆదేశించడం జరిగింది. ఆయన ఆదేశాను ప్రకారం 108 మంది బ్రాహ్మణోత్తములచే ఇవాళ మార్గశిర మాసం ఆరుద్ర నక్షత్రం 15,000 అభిషేకాలు చేయటం అనేది జరుగుతోంది. ఈ అభిషేకంలో విశేషమైనటువంటి ద్రవ్యాలు ఆవు పాలు, ఆవు పెరుగు, పంచదార, తేనె, నెయ్యి, సుగంధ ద్రవ్యాలతో కూడినటువంటి అన్ని ద్రవ్యాలతోటి శివుడికి ప్రీతికరమైనటువంటి పదార్థాలతోటి ఇవాళ అభిషేకం చేస్తున్నాము. ఇక్కడ విశిష్టత ఏంటి అంటే కంచి కామకోటి పాలిత ప్రదేశం ఇదంతా. ఆ స్వామివారు అంటే కంచి స్వామివారు ఇక్కడ ఈ యొక్క కళ్యాణ మండపం నిర్మించడం జరిగిందనమాట. ఇక్కడ మ్యారేజ్లు చేస్తారు, ఉత్సవాలు చేస్తూ ఉంటారు. అయితే ఇది నూతనంగా నిర్మించబడింది. మా గురువు గారు పెట్టినటువంటి గురుదత్త పీఠం మాత్రం 25 ఏళ్ల క్రితం ప్రారంభించబడి నిత్యం ప్రతి సంవత్సరం కూడా వసంత నవరాత్రులు ఉత్సవాలు, తర్వాత దేవీ నవరాత్రి ఉత్సవాలు గురుదత్త మఠంలో అంటే శాతవాహన నగర్ హైదరాబాద్లో జరుగుతాయన్నమాట. గత 25 ఏళ్ళుగా ప్రతి ఉత్సవాలు జరుగుతూనే ఉన్నాయి. విశేషంగా కార్తీక మాసం ప్రతిరోజు చండీ హోమం, ప్రతిరోజు రుద్రహోమం, అలాగే పంచసూక్త హోమాలు శ్రీ మహావిష్ణువుకి, లక్ష్మీదేవికి, ఆంజనేయ స్వామికి మన్యుసూక్త హోమం ఇట్లా ఇత్యాది హోమాలు జరుగుతూ ఉన్నారు. ఆ శివుడికి భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి వారికి 1,20,000 పై చిలుకగా అభిషేకాలు జరపడం అనేది జరిగింది. ఆ విషయం ఎప్పుడైతే కంచి స్వామివారు తెలుసుకున్నారో ఇలాగ అమ్మవారికి కూడా అలా అభిషేకాలు చేయమని ఆదేశించడం జరిగిందనమాట. అందుచేతనే మా గురువుగారు పంచలోహ విగ్రహం కుంభకోణం నుంచి తెప్పించి అమ్మవారిది ఆ అమ్మవారికి కూడా అభిషేకం జరిపించడం అనేది జరుగుతుంది. నిత్యం గురువుగారితోనే ఉంటాను. గురువుగారి ప్రధాన శిష్యుల్లో నేను కూడా ఒకడిని. గురువుగారికి దాదాపు అంటే ప్రధాన శిష్యులు అయితే ఒక 20 మంది ఉంటారు. నిత్యం ఆయనతో ఉండేవాళ్ళు ఒక 4-5 నేను కూడా ఉన్నాను. నిత్యం శివార్చన చేయటం, అభిషేకాలు చేయటం, అట్లాగే భక్తులకి శాంతి హోమాలు, శాంతి కార్యక్రమాలు, నక్షత్ర శాంతులు ఇలాగ హోమాలు చేయటం, సర్పదోషం ఉన్న వాళ్ళకి సర్పదోష పూజలు కూడా జరిపిస్తారు గురువుగారు. ఆ విధంగా గురువుగారి వద్ద ఉండి ఆ స్వామివారికి, అమ్మవారికి ఇలా సేవ చేసుకునేటువంటి మహద్భాగ్యం నాకు కలిగింది. ఈ ఆశ్రమం అంటే దత్తమఠం బట్ల పెను సూర్యనారాయణమూర్తి గారు అది స్థాపించారు. అయితే గత 15 సంవత్సరాల నుండి నేను ఆ మఠానికి ఇంచుమించు రెగ్యులర్గా వెళ్ళడం, అక్కడ ప్రతి మంగళవారం, శుక్రవారం లలితా పారాయణం, విష్ణు పారాయణం, ఇంకా అక్కడ జరిగే కార్యక్రమాలన్నింటిలో పాల్గొంటూ ఉంటాం. అయితే ఫస్ట్ మేము వెళ్ళడం మొదలెట్టిన తర్వాత నుండి ఇప్పటి వరకు సామాన్యంగా ఎప్పుడూ కూడా మానలేదు. ఎంతో అవసరమైతేనే మానడం అన్నమాట. అది కూడా మాకు ఒక అవకాశం. ఎందుకు అంటే సామూహికంగా చదవడం వల్ల ఏదైనా తప్పులున్నా అవన్నీని అక్కడ అమ్మవారి ముందల అమ్మవారు క్షమించేస్తుందన్నమాట. అందుకని ఎటువంటి పరిస్థితుల్లో కూడా మంగళవారం, శుక్రవారం చదువుతూ ఉంటాం. ఇప్పుడు ఈ గురువుగారు మా పట్ల మేము వచ్చే పారాయణ మండలి, ఈ మా సోదరిమణులు అందరి పట్ల కూడా ఆయన చాలా అవ్యాజమైన కరుణ, చాలా చక్కగా మమ్మల్ని ఎంత బాగానో ఒక కుటుంబ సభ్యుల్లాగే మమ్మల్ని చూస్తూ ఉంటారు. అందువల్లని కాదు, మామూలుగా సహజంగా అదొక ప్రేరణ. మేము వెళ్ళగలగడం, చదవగలగడం, దానివల్ల మేము కూడా చాలా నేర్చుకుంటున్నాం. ఇక అక్కడ జరిగే కార్యక్రమాల్లో అన్నిట్లోనే పాల్గొంటాం కదా. చాలా ప్రాంతాల నుండి చాలామంది బ్రాహ్మణులు వాళ్ళు వస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి వాళ్ళు చెప్పే ప్రవచనాలు అవన్నీ వినడం వల్లే మాకు కొంచెం జ్ఞానం అన్నది పెరుగుతూ వస్తుంది. భజనా కార్యక్రమాలు జరుగుతాయి. ఆ భజనా కార్యక్రమాల్లో కూడా మేము వచ్చి దానివల్ల కూడా మేము చాలా అంటే ఒక మనస్సు ప్రశాంతత, ఒక రకమైన ఆనందం కూడా కలుగుతుంది. ఇంకేం చెప్పాలా? ఈరోజు విశిష్టత అంటే సూర్యనారాయణమూర్తి గారు ఒక సంకల్పం చేసుకున్నారు. ఆయన అంటే గత ఒక 20 సంవత్సరాల పైనే అవుతుంది శివలింగం అన్నది తెచ్చి శివలింగానికి శాస్త్రలింగాభిషేకాలు అవన్నీ చేశారు. తర్వాత
కంచి కామకోటి పీఠాధిపతుల ఒక్క ఆదేశానుసారం కామాక్షి అమ్మవారికి అభిషేకాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు వరకు చాలా అభిషేకాలు అయిపోయాయి. ఇంకా ఇక్కడ ఒక 15,000 అభిషేకాలు చేయడానికి నిశ్చయించారు. ఈరోజు ఆరుద్ర నక్షత్రం, మార్గశిర మాసం, ఒక విశేషమైన రోజు అన్నమాట. అందుకనేసి ఈరోజు ఈ అభిషేకాలు ఇక్కడ చేస్తున్నారు. అది కాకుండా కంచి కామకోటి పీఠాధిపతుల వారి ఆదేశానుసారమే ఈ ప్రాంతంలో చేస్తున్నారు. లేకపోతే అక్కడ హైదరాబాద్లో చేస్తారు. ఇక్కడ విశిష్టత అంటే ఈ ప్రాంతంలో ఈ కంచి కామకోటి పీఠాధిపతుల యొక్క కళ్యాణ మండపం కొత్తగా నిర్మించారు కదా, అందువల్ల ఇక్కడ చెయ్యాలనేసి ఒక సంకల్పం అన్నమాట. ఎవరు? ఆ స్వామీజీ గారు చెప్పారు, చెయ్యండి ఈ ప్రాంతంలోనే. ఒక్క ప్రాంతంలో ఒక క్షేత్రంలో చేసిన దానికి ఎన్నో రెట్లు వేలు ఫలితం ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో చేసిన దానికి ఒక ఫలితం ఉంటుంది. విశేషమైన ఒక క్షేత్రంలో మీరు చేసిన పునశ్చరణలు కానీ, పారాయణాలు కానీ, హోమాలు కానీ, వాటికి చాలా విశిష్టత ఉంటుంది. అందుకని ఇక్కడ కూడా ఒక విశిష్టమైన ఇది ఉంది కాబట్టి ఇక్కడ చేస్తున్నారు. ఏంటంటే ఆయన సంకల్పం శివాలయం కట్టించాలని, శివుణ్ణి ఆ ఆలయంలో ఉంచి ప్రతిష్టాపన చేయాలని, దాని గురించి ఒక ప్రయత్నం. ఈ ముందు దైవానుగ్రహం ఉంటేనే కానీ అవన్నీ సంకల్పించినవి జరగవు కదా, అందుకని ఇవన్నీ చేస్తున్నారు. ఒక టీమేనే, మా లేడీస్ టీంలో 15 మంది ఉన్నారు. కానీ అప్ అండ్ డౌన్స్ వస్తుంటారు, ఒక్కోసారి పనులు ఉంటాయి, రారు. ఈరోజు అయితే ఇక్కడికి మేము 7 వచ్చాం, కరెక్ట్గా 7 వచ్చాం. అందరం హైదరాబాద్ వాళ్ళే, ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళమే. మీ పేరేంటి? వనజాక్షి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము శ్రీకాకుళం నుంచి వచ్చినాము. సార పూజలు మొదలెట్టిన నుంచి. ఈరోజు విశిష్టత ఏంటో మీకు తెలుసా? విశిష్టత అంటే మరి ఇంకా అందరూ సారకు నమ్మి జాతకాలు చెప్తారు, నమ్మకంతో అందరూ వస్తారు. ఇది ఇక్కడ జరుగుతుందని మీకు ఎలా తెలుసు? మాకు అలా సార్ ద్వారానే తెలుసు. ఇక్కడికే రావాలని ఎందుకు అనుకుంటారు? మేము 20 సంవత్సరాల నుంచి అక్కడే చేస్తాం కదా సార్ దగ్గర, సేవ చేస్తాము. సేవ డైలీ వచ్చి సేవ చేస్తాము. చూశారు కదండి, అభిషేకాలు శ్రీ కామాక్షి అమ్మవారికి, అలాగే శివునికి అభిషేకాలు శ్రీ సూర్యనారాయణ గురూజీ గారు చాలా అద్భుతంగా చేశారు. అలాగే ఈ రోజు విశిష్టత ఏమిటో, అలాగే ఈ ప్రాంగణానికి ఉన్న విశిష్టత ఏమిటో కూడా ఆయన మాటల్లో తెలుసుకున్నాం. అలాగే భక్తులు కూడా చాలా శ్రద్ధతో, అలాగే 108 వేద పండితులతో ఈ అభిషేకాలు అనేవి జరిగినాయి. చాలా అద్భుతంగా ఉన్నాయి. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.